సరే అయితే గత 100 సంవత్సరాల్లో ఈ సంవత్సరం మనం అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, క్లైమాటిక్ కండిషన్స్ చూస్తే గనుక ఒక డేంజరస్ కరువుగా మనం భావించబడుతోంది. అంటే ముందు ముందు మన భారత్‌కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందా? యెస్ అండి. ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. కానీ అందరూ నెగ్లెక్ట్ చేసే విషయం ప్రధానంగా అత్యంత ప్రధానంగా మనకి ప్రధానంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఒక శాటిలైట్ పిక్చర్ అన్నమాట. భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన ఒక శాటిలైట్ పిక్చరు నిన్నటికి నిన్న చూస్తే భారతదేశం మీద మేఘాలు లేవన్నమాట. ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. ఎందుకంటే భారత నేతలు భారత ప్రభుత్వాలు నిజంగా నిద్రపోతున్నాయని నేను చెప్పగలుగుతాను. 100కి 100% వాళ్ళు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఐఎండి శాటిలైట్ పిక్చర్లో మన ఇన్సాట్ శాటిలైట్ పిక్చర్లో ఒక్కసారి హిందూ పేపర్లో పబ్లిష్ అయిన నిన్న మ్యాప్ చూడండి ఎలా ఉందంటే ఇండియా ఎంటైర్ 30 to 80 lakhs స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో మేఘాలు లేవు. ఇది ఎంతటి విచిత్రం అంటే ఇది ఋతుపవన కాలం. జూన్ మొదటి 2వ 3వ వారంలోకి ఎంటర్ అయిపోయాం, కానీ మేఘాలు లేవు. జూన్ 3వ వారానికి ఆల్మోస్ట్ జూలై 1కి ఇండియా అంతా మాన్సూన్స్ ఉంటాయి. ఇండియా అంతా మేఘాలు కమ్ముకుని ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం ఇక్కడ పడుతూ ఉంటుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ యావరేజ్ రైన్ఫాల్ వచ్చేయాలి, కానీ ఇప్పటికే లోటు చాలా ఎక్కువ ఉంది. లోటు బడ్జెట్ ఉంది. మరి నెక్స్ట్ నెలలో వస్తుంటే ఇప్పుడు మాన్సూన్స్ లేవు. మాన్సూన్స్ అసలు మేఘాలే లేవు వర్షాలు రావడానికి. ఇప్పుడు హైదరాబాద్లో 12,000 అపార్ట్మెంట్లో నీటి కొరత ఇప్పటికి 3వ వారం వచ్చిన. ఇప్పుడు బెంగళూరులో 20,000 అపార్ట్మెంట్లు, ఆల్మోస్ట్ ఢిల్లీ ముంబై అయితే లెక్కే లేదు. ఇక జైపూరు బికనీర్ అయితే ఇంకా అసలు వాటరే లేదనమాట. వాటర్ స్కేర్సిటీ. పంటలు వేశారు, ఏం చేయాలో కూడా పీపుల్కి అర్థం అవుతలే. పంటలు రావు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేసింది. కానీ 28 మంది చీఫ్ మినిస్టర్ల మీటింగ్ అయిన నీతి ఆయోగ్ మీట్లో అక్కడ ఈ విషయం ప్రస్తావనకు రాలేదు. అందుకే ప్రభుత్వం నిద్రపోతుందా అంటారు. ఏదో అక్కడ ఇండియన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకైతే ఎల్నీనో వచ్చేసింది, ఐఎండీ చెప్తుంది జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వనరులేవి. వ్యవసాయ శాఖ అనేది ఆల్మోస్ట్ నేషనల్, ఇది కూడా చేస్తారు స్టేట్ సబ్జెక్ట్ అయినా. మరి వాళ్ళ దగ్గర ఏముంది? రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏమైనా ఇచ్చారా మీరు? రైతులకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ లేదా ఆల్టర్నేటివ్ వాటర్ రిసోర్సెస్ ఏం చెప్పారు? బాబు రైస్ వేయొద్దు, ఎక్కువ వాటర్ డిమాండ్ చేసే క్రాప్స్ మీరు వేయొద్దు, ఇవి వేసుకోండి, తృణధాన్యాలు అయింది, ఆయిల్ సీడ్స్ వేయండి, పప్పు ధాన్యాలు వేయండి. అసలు ఏమైనా ఒక స్ట్రాటజీ చెప్పారా రైతులకి? రైతుల్ని మళ్ళా ఎండల్లో వదిలేశారు. రైతులు ఘోరం. అగ్రికల్చర్ని ఎవరు నెగ్లెక్టెడ్ చెక్టారు. ఇది అంటే భారతదేశంలో ఒకటి ఉంటుంది అనమాట సామెత, భారతదేశం అంటే రైతులు, ఇండియా అంటే రిచ్ ఇండియా అని. ఇప్పుడు ఇండియాకి గవర్నమెంట్ ఉంది, కానీ భారతదేశానికి గవర్నమెంట్ ఏది? ఎందుకంటే వ్యవసాయాన్ని వదిలేశారండి. ఈరోజు ఈ మేఘాలు లేవు. ఈ సంవత్సరం వర్షపాతం ఏంటంటే 150 yearsలోనే డేంజరస్ ఎల్నీనో, తర్వాత రికార్డెడ్ వాతావరణ శాఖ రికార్డులు మొదలు పెట్టిన తర్వాత అతిపెద్ద ఎల్నీనో. ఇప్పటికిప్పుడు ఐఎండీ ఏం చెప్తుందంటే 10% డెఫిషిట్ అంటుంది. కానీ ఇప్పుడు దాకా పరిశీలిస్తే ఈ డెఫిషిట్ కొన్ని ప్రాంతాల్లో 50% కూడా ఉండే అవకాశాలు ఉంది. వర్షాభావ ప్రాంతాలైన ఈ తెలంగాణ, తర్వాత రాయలసీమ, విదర్భ, ఈ యొక్క బిమారు, ముఖ్యంగా ఎడారి ప్రాంతాలైన ఈ తార్ ఎడారి ప్రాంతాలను రాజస్థాను, ఈ మధ్యప్రదేశ్, ఈ ప్రాంతం నుంచి తర్వాత హర్యానా, పంజాబ్, గుజరాత్, ఈ ప్రాంతాలు రాన్ ఆఫ్ కచ్ వరకే 50%, 60% డెఫిషిట్ వచ్చేలా ఉంది. అసలు పంటలే పండని ఒక భయంకరమైన పరిస్థితికి ఇక్కడ దాపురించింది. వేసిన పంటలు రైతులు తెలియకుండా వేసేసిన వరి, ఈ చెరకు, ఇవన్నీ కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఎక్కువ డేంజరస్ అనమాట. అతిపెద్ద డేంజర్లో ఉంది. పశుగ్రాసం లోటు 6%. జీడిపి ఇస్తున్న పశువులకి ఇప్పుడు పశుగ్రాసం లోటు, వాటికి వాటర్ సప్లై లోటు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, రిజర్వాయర్లు ఎండిపోయినాయి. వచ్చే సంవత్సరం కూడా దాని ఎఫెక్ట్ అగ్రికల్చర్ మీద ఉండబోతుంది. కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటారా, మన బఫర్ స్టాక్ ఉంది. మరి బఫర్ స్టాక్ వచ్చే సంవత్సరం కూడా ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటే మరి బఫర్ స్టాక్ సరిపోదు. ఇప్పటికే 80 నుంచి 90 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారు. మరి అవి సరిపోకపోతే పరిస్థితి ఏంటి? ఇంతటి డేంజర్లో ఉంది. కాబట్టి ఇండియా అనేది ఒక నేషనల్ స్ట్రాటజీ అనేది ఇక్కడ లేదు. ఒక వ్యూహం, అగ్రికల్చర్ స్ట్రాటజీ ఇక్కడ లేదు. కాబట్టి పార్లమెంటులు దీన్ని ఎలాంటి విషయాలను చర్చించాలి, రైతులకి అందరూ మెసేజ్ ఇవ్వాలన్నమాట. అన్ని స్టేటు, నేషనల్ గవర్నమెంట్, అలాంటిది ఇక్కడ లేదు. కాబట్టి ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. 100 సంవత్సరాల్లో డేంజరస్ కరువు ఒకటి వస్తుంది. తర్వాత 150 సంవత్సరాల్లో డేంజరస్ ఎల్నీనో. ఇట్ హ్యాస్ ఆల్రెడీ సెట్ ఇన్ మోషన్. ఆల్రెడీ వీఆర్ రీలింగ్ అండర్ దిస్ ఎల్నీనో డేంజరస్. మళ్ళీ ఉష్ణోగ్రతలు కూడా 2026లో ఏంటంటే ప్రపంచం చరిత్రలోనే అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వస్తున్నాయి. మరి ఏంటి పరిస్థితి? ఈ పరిస్థితి ఎక్కువ చిన్నపిల్లలు, స్త్రీల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండిపోతుంది. ఎందుకంటే ఎక్కడేమొచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది.
సో నేషనల్ స్ట్రాటజీ, జాతీయ ఒక వ్యూహం లేదు, రాష్ట్రాల్లో ఒక వ్యూహం లేదు. అదే దిగ్భ్రాంతి కలిగించవలసిన ఒక విషయం. కాబట్టి ఎంటైర్ మీడియా, ఎంటైర్ అనలిస్టులు అందరూ కూడా దీని మీద ఫోకస్ చేసి గవర్నమెంట్ మీద ప్రెజర్ తేవాలి. ఈవెన్ పీపుల్ కూడా ఈ విషయం మీద అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఎడ్యుకేటర్స్, పెద్ద పెద్ద ఈ మీడియాలు, తర్వాత ఈ సైంటిస్టులు, అగ్రికల్చర్ సైంటిస్టులు, రైతులకి ఏంటంటే ఒక అవగాహన కల్పించాలి. బాబు ఇలాంటి పంటలు ఏంటి, ఇలా చూడండి, పశుగ్రాసాన్ని ఎలా ఉండాలి, లేకపోతే విపత్తు అనేది వాళ్ళకు కూడా తెలియజేయాలి. ఈ లేకపోతే మాత్రం ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ఈ ప్రజలు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటేనే ఈ విపత్తు నుంచి బయటికి వెళ్ళగలుగుతాం. 100 సంవత్సరాల్లో వచ్చే ఒక పెద్ద విపత్తు.